అనంతపురం జిల్లాలో పాపం రైతులు తోటల దగ్గర పనిచేసుకుంటుంటే చిరుతపులి నలుగురి మీద గాయాలు చేసిందిట, అతి భయంకరంగా. ఎక్కడి నుంచి వస్తున్నాయో మొన్న కూడా రాజమహేంద్రవరం దగ్గర పులి సంచరిస్తుందని, రాత్రి అదే ఎక్కడో ఫంక్షన్ హాల్ దగ్గర తిరుగుతోంది. ఏదైనా ఫంక్షన్ హాల్లో కూడా వస్తాయేమో పులులు. ఇంకా పట్టపగలు తిరిగేస్తుంది దర్జాగా. అది ఎంత పెద్దదో అసలు, ఇట్లా గంభీరంగా తిరుగుతుంది అసలు. అది ఎవరిని కనపడతారా వాళ్ళని ఖతం చేద్దాం అన్నట్టు ఉంది దాని పరిస్థితి చూస్తే. అసలు అంత పెద్ద పులి అంత తప్పించుకుని అడవిలోంచి వస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో పాపం రైతులు పంట పొలాల్లో పనిచేసుకుంటుంటే 4 చిరుతపుళ్ళు వచ్చి వాళ్ళ మీద గాయాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకో ఆవిడ ఎక్కడో పొలంలో పనిచేసుకుంటున్నా కూడా ఆవిడ మీద కూడా దాడి చేసి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోయి బైక్ వెళ్తున్న అతని మీద దాడి చేయకపోతే అతను గబుక్కుని వెంటనే వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఆ చిరుతపుల్లు దాడిలోంచి తప్పించుకున్నారు. అది అన్ని చోట్ల నుంచి పుళ్ళు బయటకు వస్తున్నాయి. మరి ఏమన్నా అడవిలు కొట్టేసి మనం దాంట్లోకి వెళ్తున్నామా, లేకపోతే అవే జనాల్ని రుచిమరికి బయటకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. అటవీ శాఖ అధికారులు, అక్కడున్న ఎమ్మెల్యే సకాలంలో వెంటనే యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి దొరకంగానే పట్టుకుంటారు. ఈ లోపల అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు, అనంతపురం జిల్లాలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొంచెం అవగాహనతో లోపల ఉండటం, కొన్నాళ్ళ పాటు ఆవుల్ని గేదెల్ని ఇంటి పట్టున పెట్టుకుని మీరు పొలాలకి అక్కడ అది సంచరించే ప్లేస్లకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఓకే.